నమస్తే, సనాతన్ ధర్మం ఛానల్కి స్వాగతం. మనతో పాటుగా లైఫ్ కోచ్, మోటివేటర్, స్పీకర్, సూర్య ఉపాసకులు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే సార్, లైఫ్లో చాలా మంది ఓడిపోయన్న ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. వాళ్ళు మేమేమి సాధించలేకపోతున్నాము, చాలా మంది చాలా చుట్టూ చేరి చుట్టాలని కానీ ఫ్రెండ్ సర్కిల్లో నువ్వేం సాధించలేదు, ఏంటి ఇంకా ఇలా ఉండిపోయావని చాలా మందికి అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలి? మా దగ్గర చాలా మంది వస్తారు, ఓకే, ఓడిపోతారు. ఓడిపోయినది మాత్రం ఎవరు ఏమనకూడదు అనుకుంటారు. సహజం కదా సార్. జస్ట్ నేను మీకు క్వశ్చన్ ఇట్లా తిప్పేశాను. నిజం కూడా. ఎప్పుడైనా సరే ఎవరైనా మాటలు అంటుంటే నిజమా కాదా, దీన్నే మేము క్రిటికల్ థింకింగ్ ఆఫ్ క్రిటిసిజం అంటాం. ఎవరైనా మన ఎక్కిరిచ్చారనుకో, నువ్వు వేస్ట్ కాడివిరా అన్నాడు, వెంటనే వచ్చేస్తుంది మన కోపం వచ్చేస్తుంది. ఎవరు అనకూడదు. మనం ఏంటి మన లైఫ్ అని మనం తిరిగి చూసుకుంటే, అవును ఓడిపోయాను నిజమే. ఇప్పుడు నేను రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేశాను, నేను ఓడిపోయాను రన్నింగ్ రేస్ లో. ఓడిపోయావరా అనక ఏమనాలి, నీ దగ్గరకు వచ్చి వావ్ వెరీ గుడ్, బాగా వెనక్క బాగా పరిగెట్టావు అనాలా అన్నారు. సో ఫస్ట్ మైండ్ అటు మార్చుకోవాలి. ఓడిపోయానంటే ఓడిపోయాను బాస్, ఏంటి దాంట్లో బాధపడేది అంటే లైట్ తీసుకోవాలి. ఫస్ట్ ఓడిపోయాను ఒప్పుకో, ఫస్ట్ వై నాట్, ఏమైతుంది, అవును ప్రయత్నం చేసావు, ఓడిపోయావు, ఒకటేదో క్యాలిక్యులేట్ చేసావు, ఓడిపోయావు, సో వాట్, ఏమైతుంది. నా దగ్గరికి చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ ఈ గొడవల్లో పడి, మా అత్త మామ అంతా తిడుతుంటుంది సార్, మా అత్తనంది ఒక లేడీ మధ్య కాల్ చేశారు నాతో, అంతా చాలా తిడుతుంటుంది సార్, నన్ను ఏదన్నా మాటలు అంటుంటారు సార్, నేను ఏదో ప్రయత్నం చేశాను, డబ్బులు పోగొట్టాను సార్, అందులో ఇంకెప్పుడు నన్ను అదే మాట బట్టి తిడుతుంటారు సార్. అదే మాట బట్టి తిట్టకూడదంటే ఇంకోటి ఏదైనా చేసి గెలవాలి. సింపులే కదా. పోనీ గెలవలేవు, వాళ్ళు ఏదో అంటారు, పట్టించుకోకూడదు. ట్రై చేసావు, పోయింది. నువ్వు అన్న ప్రతిసారి నాకు ఒక 4-5 టైమ్స్ వింటాను, తర్వాత నాకు కోపం వచ్చేస్తుంది, అరిచేస్తాను కదా. అరవగానే వాడికి ఇంకా ఎక్కువ, నువ్వు చేసింది కాక మళ్ళీ అరుస్తావా. సో ఇది ఈక్వేషన్ చాలా చాలా సింపుల్. దట్ ఎప్పుడైనా నువ్వు ఓడిపోయి ఎవరైనా మాటలు అంటే ఆ మాటల నుంచి 4-5 పాయింట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళ అథారిటీ ఏంటి, నిజంగా అలా క్రిటిసైజ్ చేసే, ఎప్పుడైనా వాడు వ్యాపారం చేసి ఉంటే తెలుస్తుంది వ్యాపారంలో నష్టం ఉంటుంది, లాభం ఉంటుందని. లేదనుకో అలాంటి వాటిని పట్టించుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి క్రిటికల్ థింకింగ్ ఆఫ్ క్రిటిసిజం. ఎవరైనా ఊరికే మాటలు అంటుంటే చెప్తున్నా, ఫస్ట్ వచ్చేసి అసలు వాడికి అథారిటీ ఉందా లేదా, వాడు అందులో రీసెర్చ్ చేసి అలాంటి దానిలో గొప్పగా ఉంటే దాన్ని తీసుకుని ఓకే పాజిటివ్ గా దీన్ని ఎలా మార్చుకోవాలంటారు అని అడగాలి. సో సెకండ్ థింగ్ ఈజ్, ఒకవేళ వాడిని ఏమైనా క్రిటిసైజ్ చేస్తే నీ దగ్గర ఏమైనా బెటర్ ప్లాన్ ఉందా, ఇంకేమైనా బెటర్ గా చేయొచ్చా అని అడగాలి ఫేస్ మీద. థర్డ్, ఈ క్రిటికల్ థింకింగ్ లో ఒకవేళ వాళ్ళు చెప్తుంటే ఆ క్రిటిసిజం దేనికి సంబంధించి చూడాలి. ఇప్పుడు ఒక ఆయన వ్యాపారం ఏదో చేసి నష్టపోయాడు, ఓకే, ఈ షర్ట్ బాగాలేదు, నీ షర్ట్ వల్ల ఇట్లా అయింది అన్నాడు అనుకో, అంటారు ఖచ్చితంగా. కామన్ సెన్స్ ఏంటంటే వీడికి మ్యాటర్ అర్థం కాలేదు, వీడు వేస్ట్. ఒక ఆయన బాస్ లేట్ వచ్చాడని తిట్టాడని ఉద్యోగం రిజైన్ చేశాడు. ఓకే, లేట్ వచ్చాడు ఉద్యోగం రిజైన్, కానీ అతనికి రీజన్ ఏంటంటే అక్కడెక్కడో ట్రాఫిక్ జామ్ అయిపోయింది, నేను తొందరగానే బయలుదేరాను కానీ లేట్ అయిపోయాను దానివల్ల, కానీ బాస్ చాలా రూడ్ గా మాట్లాడాడు. ఇప్పుడు అక్కడ అర్థం చేసుకోవాలి, బాస్ కి మ్యాటర్ తెలియదు కాబట్టి వాడు అరిచినా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నువ్వు పట్టించుకుంటున్నావంటే నువ్వు ఇంకోటి ఏదో ప్యారలల్ గా నడుస్తుంది. పరువు పోయిందనో, లేకపోతే నా ఇగో దెబ్బతిందనో, లేకపోతే నేను ఇలా చేయడం వల్ల నాకు ఇంకోటి ఏదో లాస్ అయిపోతుంది, ఫైనాన్షియల్ లాస్, లేకపోతే నా తోటి కోడల ముందు నవ్వారు, ఈ టైప్ లో ఏదో ఉంటాయి. దూరం వాడు ఎవరు చెప్పారు, వాళ్ళు ఎవరు నా గురించి ఏమనుకుంటారు, అందరి ముందు అంటే నా పరువు ఏమవుతుంది, ఈ టైప్. తిట్టినందుకు కాదు, అదేదో సామెతున్నట్టు నవ్వినందుకు అన్నట్టు ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, నీ ఆ అదర్ ఫ్యాక్టర్స్ కట్ చేయి, దానికి కాదు మ్యాటర్. ఒక ఆవిడ స్టాక్స్ ఈ ఆన్లైన్ లో ఎక్కడో చూసేసి స్టాక్స్ గురించి నేర్చేసుకుని స్టాక్స్ లో పెట్టి 8 lakhs పోగొట్టి. 8 lakhs చిన్న అమౌంట్ కాదుగా. హస్బెండ్ ఫ్రస్ట్రేట్ అవుతాడు కదా, అయినా కూడా తర్వాత కాంపిటీషన్ నాకు ఇవ్వకపోతే ఏంటని చెప్పి ఏవో నగలేదో ఉంటే అవి పెట్టి మళ్ళీ పోయి. సో పాయింట్ అంటే పంతంకి పోయి నేను చూపిస్తా అని వీళ్ళందరూ కూడా ఇలాంటి వాటిలోనే పడిపోతారు. ఓకే, సో అది ఒక ఆస్పెక్ట్. రెండోది, మీరు జెన్యూన్ గా ఉంటే ఎవడేం మాటలు అంటాడో పట్టించుకోవాల్సిన పనే లేదు. ఓడిపోవడకుండా గెలిచిన వాడు ఎవ్వడీ ప్రపంచంలో లేడు. ఓడిపోకుండా సచిన్ టెండూల్కర్ కూడా డక్అవుట్లు అయిన రోజులు ఉన్నాయి, ఓకే, సెంచరీలు కొట్టని రోజులు ఉన్నాయి,
సింపుల్ బాల్కి అవుట్ అయిన రోజులు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఓడిపోయిన రోజులు ఉన్నాయి. ఓకే, సో అందుకని ఓటమిని ఎక్కడ ఓడిపోయామో అక్కడ గెలిచి చూపించాలి. సేమ్ లైక్ మన ఎగ్జాంపుల్ చెప్తే ఫేమస్ గా ఎక్కడ కోల్పోయామో అక్కడే ఎత్తుక్కోమంటారు చూసారా సామెత. ఎగ్జాంపుల్ చెప్తాను అందుకే, మన డిప్యూటీ సీఎం గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ ఎక్కడో అక్కడ కొడితే అక్కడ సెట్ అయిపోయింది. అంతే ఉండాలి లైఫ్ లో. ఓడిపోయావు కదా అంటారు కదా మాట, మంచిగా నించున్నాం కదా, కరెక్ట్ గెలిచాం కదా, కరెక్ట్ క్యాలిక్యులేషన్స్ లో ఏమేం చేయాలో చేయాలి కదా, అంతే లైఫ్. అంతకు మించి నిరాశకి వెళ్ళిపోయి నన్ను ఇన్ని మాటలు అన్నారు, నన్ను అన్ని మాటలు అన్నారు, మాటలు అనడానికే ఉంటారు కొంతమంది. మీరు చూడండి ర్యాండమ్ గా ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కింద రకరకాలుగా అసలు సంబంధం ఉంటుంది వీడియోకి దీని కమెంట్ కి సంబంధం, కానీ వాడు టక 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 కమెంట్. కొంతమందికి అదొక ఆనందం, దానికి రియాక్ట్ అయితే మనదే అంతే. అందుకని మాటలు అనే వాళ్ళని పట్టించుకుంటూ పోతే నీకు నీ బ్రతికే టైం ఉండదు. సో నాతో అంటుంటారు కాబట్టి చెప్తున్నా, దూరంగా ఉంటే ఓకే అండి, ఇంట్లో మా ఆయన, ఇంట్లో మా అత్త, మా మామ, నా తమ్ముడు, ఇలా అంటారు. అందరికి బయట ఉన్నారు, నీకు కొంచెం దగ్గరగా ఉన్నారు అంతే. నీ మైండ్ లోకి మాత్రం తీసుకో. నిజంగా చెప్తున్నా, ఇది ఫార్ములా టు హ్యాపీనెస్. తీసుకోవద్దు మాట. ఇలా మైండ్ తీసుకోకుండా ఉన్న వాళ్ళే హ్యాపీగా ఉండగలరు ఈ జనరేషన్. నిజం చెప్పాలి, అంతే. తీసుకున్నామా బాధపడుతూనే ఉంటారు, సఫర్ అవుతుంది. కానీ వీటన్నిటికీ ఒక ఆయన లెక్కేస్తుంటాడు పైన. సో అందుకని మన సైడ్ ధర్మం ఉండాలి, కరెక్ట్నెస్ ఉండాలి, మనము చేసింది నిజంగా మనసుతో పెట్టి సత్యం ఉండాలి. ఇప్పుడు ఎవరైనా స్టాక్స్ లో పెట్టి 10 లక్షలు కోల్పోతున్నాం అంటే ఎంత లోపల డబ్బులు పెట్టే కానీ డబ్బులు వచ్చేస్తాయని అదొక ఆశ. వద్దు, అలా ఎవ్వడికి జరగదు. ఎంత వరకు మనం చేయగలమో అంతవరకే, అదే ఎంత ఎగరగలమో అంతే ఎగరాలి. ఒక అబ్బాయి 8 years నుంచి గ్రూప్స్ ఎగ్జామ్స్ కోసం రాస్తున్నాడు. 8 years, 8 years నుంచి రాలేదంటే నీకు యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఇట్. వదిలే, ఏమవుతుంది, ఇంకోటి చేసుకోవచ్చు. నా గోల్ అండి, నా అంబిషన్ అండి, మరి ఫోకస్ పెట్టి చదవాలి. ఒకవేళ ఫోకస్ పెట్టలేనప్పుడు వై నాట్, ఏమైతుంది దానివల్ల? నువ్వు ఏం సంఘ సేవ ఏదైతే చేయాలనుకున్నావు మామూలుగా కూడా చేయొచ్చు. నీకు రానప్పుడు బలవంత పెట్టకుండా నిజంగా కూడా వదిలి రావడం ఇస్ ట్రూత్. అప్పుడు నిన్ను నలుగురు మాట్లాడుతున్నారు, నన్ను ఎంతో మంది చేశారు, నిజంగా నీకు గోల్ ఉంది, నిజంగా 8 times కాదు 20 times ట్రై చేసినా కూడా నువ్వు డిస్టర్బ్ అవుతావు, బాధపడతావు. మనమే అవతలకి ఛాన్స్ ఇస్తున్నాం కూడా అనడానికి. సో నేనేమంటా, నీ కొంచెం సెన్స్ లోకి వచ్చి ఒక్కసారి సెన్సెస్ తీసుకొచ్చి వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ ధర్మం, నేను చేస్తున్నా, ఎవడేం మాటలు అంటున్నాడు నీకు అనవసరం. ఇది మనం నేర్చుకోగలిగితే ఐ థింక్ థింగ్స్ విల్ బి బ్యూటిఫుల్. ఎవరైనా అలా ఓడిపోయి డల్ గా ఉంటే, ఓడిపోయిన వాళ్ళు గెలుస్తారు, కానీ అది కరెక్ట్ డైరెక్షన్ లో ఎనర్జీ పెట్టాలి, కరెక్ట్ మెథడ్స్ ఫాలో అవ్వాలి, కరెక్ట్ గా దానికి ప్రణాళిక వేసుకోవాలి. అంటే ఏ డైరెక్షన్ లో వెళ్తున్నా మనం ఒకసారి చూసి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఏదో తప్పు చేసాం మళ్ళీ సెట్ చేయాలి, అంతే లెక్క. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.